మీకు తెలుసు చాలా మంది ఇండియన్స్ దాదాపు ఒక 20 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ యూఎస్ఏకి కానీ యూకేకి కానీ జర్మనీకి కానీ వెళ్ళి డాలర్స్ కోట్ల డాలర్స్ సంపాదించి దే వాంట్స్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా జనరల్ ఎలక్షన్స్ లో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో. కానీ సడన్ గా వాళ్ళు ఒకవేళ సపోజ్ నెక్స్ట్ ఇయర్ 2029 లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, అతను ఒకవేళ 2028 లో డిసిషన్ తీసుకున్నాడు, నా దగ్గర ఒక $1 బిలియన్ ఉన్నాయి ఎక్స్పెషల్ గా, నేను ఇండియన్ పీపుల్ సర్వ్ చేయాలి, నా మాతృదేశానికి సర్వ్ చేయాలనే ఉద్దేశంతో సడన్ గా డిసిషన్ తీసుకుంటే వాళ్ళు సడన్ గా ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఓటింగ్ రైట్స్ ఉండవు. సో ఓటింగ్ రైట్స్ లేకపోతే ఆటోమేటికల్ గా కంటెస్టింగ్ రైట్స్ కూడా ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మనకు ప్రజెంట్ కేంద్ర కేబినెట్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇంతకుముందు ఎన్ఆర్ఐ బాగా యుఎస్ లోకి వెళ్ళి ఇండస్ట్రీస్ పెట్టి తన ఓన్ గా ఎన్ చేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి సేవ చేస్తున్నారు. కానీ ఇదే విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా జాగ్రత్త వహించి మన ఓటింగ్ రైట్స్ లో కానీ కంటెస్టింగ్ రైట్స్ లోనే చాలా జాగ్రత్త వహించి అతను ప్రజెంట్ ఇప్పుడు కేబినెట్ మినిస్టర్ అయ్యారు. కానీ సిమిలర్ ద ఎగ్జాంపుల్ పాలకుర్తి ఎమ్మెల్యే పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ లో కూడా అయింది. యాక్చువల్ గా మనకు తెలంగాణ జనరల్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పాలకుర్తి క్యాండిడేట్ ఝాన్సీ రెడ్డి యాక్చువల్ గా సడన్ గా యుఎస్ఏ నుంచి సిటిజన్షిప్ మార్చుకుని ఇండియాలో కంటెస్ట్ చేయడానికి వెళ్తే ఆ టైంలో 2023 టైంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఈవెన్ దో నామినేషన్ ఫైల్ అయినా సరే ఝాన్సీ రెడ్డి యొక్క నామినేషన్ తిరస్కరించబడింది. ఎందుకంటే బికాస్ షీఈ్ ఎన్ఆర్ఐ, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇక్కడ ఎస్పెషల్లీ ఓటింగ్ రైట్స్ ప్లస్ కంటెస్టింగ్ రైట్స్ లేకపోవడం వల్ల రిజెక్ట్ చేయబడింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎవరెవరికి ఓటింగ్ రైట్స్ ఉంటాయి, ఎవరెవరికి ఓటింగ్ రైట్స్ ఉండవు, సడన్ గా ఈ ఇంటర్నేషనల్ లో ద ఫ్లక్చుయేషన్స్ వల్ల వాళ్ళకి ఏ విధంగా కంటెస్ట్ చేయొచ్చో లేదని తెలుసుకుందాం.